నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి ప్రతి యంగ్స్టర్, ప్రతి యువకుడు, ప్రతి అమ్మాయి నిజంగా స్టడీస్ లేకపోతే కెరియర్ ని బిల్డప్ చేసుకునే పనిలో ఉంటే ఒక్క ఇరిటేషన్ పదం అండి, నెక్స్ట్ ఏంటి. మాకే మా బతుకులు తెలియదండి. దేవిశ్రీ ప్రసాద్ ని ఎవరు అడగలేదు నెక్స్ట్ ఏంటని, అయిపోయాడు మ్యూజిక్ డైరెక్టర్. ది గ్రేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరేం అడగలేదు నెక్స్ట్ ఏంటని, హీరో అయిపోయాడు. ప్రభాస్ గారిని నెక్స్ట్ ఏంటి అని ఎవరు అడగలేదు, హీరో అయ్యాడు. సచిన్ టెండూల్కర్ ని నెక్స్ట్ ఏంటి అని ఎవరు అడగకపోవడం వల్లనే సూపర్ స్టార్ క్రికెటర్ అయ్యాడు కదండి. అందుకే ప్లీజ్ పెద్దల్లారా, ఇగో పెద్దమల్లారా, మమ్మల్ని నెక్స్ట్ ఏంటి అని అడగండి. ఎనీవేస్, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా ఇన్ దిస్ బ్యూటిఫుల్ అవంతి కాలేజ్. అవంతి కాలేజ్ గురించి అంటే నేను అవంతి కాలేజ్ లో ఉన్న గర్ల్స్ గురించి ఒకటి చెప్పాలి. అవంతి కాలేజ్ లో ఆడవాళ్ళు కోపంలో వాళ్ళు ఎండాకాలం లాంటి, ప్రేమలో వాళ్ళు చలికాలం లాంటి వాళ్ళు, ఆనందంలో వర్షాకాలం లాంటి వాళ్ళు. కానీ ఆడాళ్ళ మజాకాలో వాళ్ళ దుమ్ము కలకాలం లాంటి వాళ్ళు. దమ్ము 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 చూపెట్టి దుమ్ము లేపుతారు. అటు అందమే కాదు, అటు సూపర్ టాలెంటెడ్ అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. అండ్ మా ఆడియన్స్ సూపర్ అనుకోండి, కానీ ఈ ఆడియన్స్ ని, నన్ను, మిమ్మల్ని అందరినీ అలరించడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పడం, లెట్స్ వెల్కమ్ దే. హలో అండి, బాగున్నారా? చాలా, ఐ లైక్ దట్ వర్డ్, చాలా. మీ పేరండి? తేజస్విని. తేజస్విని గారు ఏం చేస్తుంటారు? బీటెక్. ఎలా ఉంది లైఫ్? బాగుంది. వై ఇస్ అవంతి కాలేజ్ ది బెస్ట్ కాలేజ్? బాగా ఎంజాయ్మెంట్ ఉంటది కాబట్టి. జెంట్స్ లెక్చరర్స్ చాలా బాగుంటారు కాబట్టి. అంతే. అవునా, చాలా హ్యాండ్సమ్ ఉంటారా? చాలా బాగుంది. ఫేవరెట్ లెక్చరర్ ఎవరు చెప్పండి? రాజశేఖర్ సార్. ఎందుకు ప్రభాస్ లా ఉంటాడా? ప్రభాస్ లా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ లా ఉంటాడు. వెరీ నైస్. మీరమ్మా? శ్రావ్య. శ్రావ్య, నువ్వేం చేస్తున్నావు? బీటెక్. బీటెక్. నీకు కూడా రాజశేఖర్ సార్ అంటే ఇష్టమా? ఫిదా. ఫిదానా? ఆయనకి ఇంకా పెళ్లి కాలేదా? అందుకే ఫిదా ఫిదా అంటున్నారు. మీ పేరమ్మా? శ్రీష్మ. శ్రీష్మ, ఏం చేస్తున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. మీరండి? అనుష. అనుష గారు ఏ సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు? స్టూడెంట్ నేను. ఐ థాట్ యువర్ లెక్చరర్. ఓకే, లెట్స్ చేంజ్ ది టాపిక్. మీ ఇద్దరు ఏమవుతారు? పెద్దమ్మ కూతురు, చిన్నమ్మ. వెరీ గుడ్. సో హార్టీ వెల్కమ్ టు ది షో. ఏమైతే చూద్దాము. మన ఫస్ట్ రౌండ్, లెట్స్ స్టార్ట్. ఎవరి గోలా వారిదే. ఏమైందంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్రేజీగా ఆన్సర్లు చెప్పండి. ఓకేనా? క్రేజీగా ఆన్సర్లు చెప్పండి. టీమ్ ఏ, మీది టీమ్ బి. యుద్ధంలో డాష్ అంటే శత్రువుని చంపడం కాదు, డాష్. ఇప్పుడు ఆ డాష్ లలో నింపండి. యుద్ధంలో ఓడిపోవడం అంటే శత్రువుని చంపడం కాదు, డాష్ గెలవడం. దొబ్బినట్టు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, గెలవడం. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కొంతమంది హీరోలకు చెమట పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారికి చెమట పట్టదంట. ఎందుకు? మీలానే మేకప్ వేస్తాడుగా. పవన్ కళ్యాణ్ గారు నేచురల్ బ్యూటీ అండి. మీరైతే ఒప్పుకున్నారుగా మీరేస్తారని. నేనేస్తానే, గుంతలు కవర్ చేసుకోవాలి. సరే, మహేష్ బాబు గారికి చెమట పట్టదంటే ఎందుకు? టైం అప్. ఎక్కువ వర్క్ చేయరు. ఎక్కువ వర్క్ చేయరా? చెప్పాలి ఆన్సర్. పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి, ప్రభాస్ గారికి చెమట ఎందుకు పట్టదు అంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. మనం ఏదైనా ఎక్కువ తింటే ఏమైతుంది? సాయంత్రం వరకు అరుగుద్ది. నువ్వు జీవితంలో ఎందుకంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు? రాజశేఖర్ సార్ ఏమన్నా అన్నాడా? చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అట్లా. మనం ఏదైనా ఎక్కువ తింటే ఏమైతుంది? అయిపోతుంది. ఫుడ్ అయిపోతుంది. రైట్ ఆన్సర్.
నెక్స్ట్ అబ్బాయిలలో బాగా నచ్చింది ఏంటి? ఏం నచ్చదు. ఏ నచ్చదు కానీ షాపింగ్ చేస్తే అలా పర్సులు కావాలి కదా. షాపింగ్ చేయం మేము. ఎందుకు చేయరు? హెయిర్ స్టైల్ బాగుంది. ఓకే, అబ్బాయిలో హెయిర్ స్టైల్ నచ్చుతుంట, మీకు ఏది నచ్చదు? హైట్. హైట్ బాగా నచ్చుతుంది. పాష్నెస్. పాష్నెస్ అంటే ఎట్లుంటది అది? నీలా అని అందాం అనుకున్నా వాళ్ళ పాష్నెస్ తెచ్చారా వాళ్ళు? అబ్బాయిలో పాష్ అంటే స్టైల్ గా ఉంటే బాగా నచ్చుతుందా? సరే, అబ్బాయిల్లో ఏది నచ్చదు? అసలు ఏది నచ్చితేగా ఏం నచ్చదు. ఇగో నీకు చాక్లెట్లు పెడతా, నువ్వు ఏడో, నీ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టావు. కావాలంటే మీ అమ్మతో మాట్లాడతా. నాన్న బంగారం హగ్స్. మాకేం కొనిపోతే అబ్బా అది ఉండాలి కదా. అమ్మాయిలు ఉన్నాక కొనిపిస్తూనే ఉండాలి. గిత్త గిత్త ఏ గిత్త. అబ్బాయిలో నచ్చింది ఎక్కువ రోజులు ఒకటే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తా. నువ్వమ్మా? కోపం. ఎప్పుడు ఎప్పుడు రీసెంట్ గా ఏ అబ్బాయిని తను బాగా కోపంగా తిట్టాడు? అట్లా పేరు చెప్తారా? అయితే అయిందన్నమాట. రెడీ? క్రేజీగా కొన్ని పదాలు చెప్తాను, దానికి మీ ఒపీనియన్ చెప్పాలి. ఓకేనా? క్రేజీగా. ఫస్ట్ లవ్. పేరెంట్స్. ఫస్ట్ లవ్ ఇస్ పేరెంట్స్. ఫస్ట్ లవ్ బ్రేకప్ బ్రేకప్ ఈవెన్ తొందరలో హాస్పిటల్ తీసుకున్నాను. నేర్చుకున్నా అట్లానే. ఏంటది? ఏమనంటే ఇది ఒకటి. ఫస్ట్ లవ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందులో అబ్బాయిలు ఉంటారా? ఫస్ట్ లవ్ తొందర అయిపోతే బాగుండదు. ఫస్ట్ లవ్ ఇంకా కాలేదా, లేకపోతే అవుతే బాగుండు అనిపిస్తుంది? అయిపోతే బాగుండదు. ఆడ సర్వనాశనం తొందరగా అయిపోతే బాగుండు. మంచి ప్లానింగ్స్ అబ్బా మీ నలుగురివి. వెరీ గుడ్. పచ్చబొట్టు. సాంగ్. పచ్చబొట్టు అంటే సాంగా? పాడు. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటాను రా. జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా. జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా. చేయి చేతిలో చేరగా రెక్క తిప్పిందే నా తొందర. నెక్స్ట్ జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇంకొక పెద్ద తాడు కలిస్తే ఒక దేశం పేరైతే ఏంటది? యూరోప్. ఎట్లా? యూరోప్. ఈ అడ్డమైనవన్నీ చెప్తాను కానీ ఎగ్జామ్ చదువుకో. ఇట్లాంటి మాత్రం బాగా చెప్తావు. రెడీ? సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ గోల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో విన్నర్ ఎవరు? ఈ టీమా ఈ టీమా? సో ఫస్ట్ రౌండ్ లో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ గెలుచుకుంది ఏనా బీనా ఏనా బీనా ఏనా బీనా అంటే ది అవార్డ్, ది గిఫ్ట్ గోస్ టు. కంగ్రాచులేషన్. రెడీ? ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఆడియన్స్ తో రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. మా ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు రెడీగా ఉన్నారు. బాగున్నారా? బాగున్నారు. పేరు? ఏమా? చందన. ప్రణతి. సంగమిత్ర కదా? నాకు తెలుసు. నాకు ఇప్పుడు ఫస్ట్ ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్. ఈ ర్యాంప్ ని వాడుకోవాలి, చాలా అందంగా నడవాలి. ఎవరైతే అందంగా నడుస్తారో బోనస్ పాయింట్ ఉంటాయి అబ్బా టాస్క్ లో. ఓకేనా? ఫస్ట్ ఏ టీం? మంచుల టీం. మంచుల టీమా? ఫస్ట్ అయితే రెడీ. అయితే మీరిద్దరంటే రండి. రెడీ? మ్యూజిక్. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. బాగా ఫాస్ట్ గా నడిచింది కదా. ఇట్రండి. ఆ జడకి ఏం పెట్టారు? గ్రోమో ఇస్తున్నా ఏంది నువ్వు? సవరమా? ఎందుకంత అంత డెకరేషన్ అవసరమా? ఫస్ట్ అవసరం అనిపించింది. ఇప్పుడు ఎందుకు వేసుకొచ్చినా? ఎందుకు అంత సవరం? పెద్దగా జుట్టు కనిపించాలనా? అవును. ఏడ జనరల్ ఎక్కడ ఆగిపోయింది నీ ఒరిజినల్ జుట్టు? ఇక్కడెక్కడో ఉంటది. ఆడెన్నో ఆగింది, దాన్ని పెంచినావు ఇట్లా అని. దానికి కూడా బూస్ట్ కాంప్లైంట్ ఈ రోజు. రెడీ? మీ ఇద్దరు ఇప్పుడు వాళ్ళకంటే అందంగా నడవాలి. రెడీ? రెడీ?
నడిచారమ్మా, వెరీ గుడ్, చాలా అందంగా నడిచారు. సూపర్, వెరీ గుడ్. ర్యాంప్ వాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు టాస్క్ టైం. ఓకేనా? ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్ ఇచ్చేస్తా. టాస్క్ ఏంటంటే సింపుల్ గా మీరు హీరో లాగా సినిమాలో కమర్షియల్ పాయింట్ ఏంటి, మనం హీరో ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఎస్ 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 అని ఫైటింగ్ చేసేటప్పుడు డైలాగ్స్ కొట్టుకుంటూ ఫైట్ చేస్తే ఆ కిక్కే వేరప్ప కదా. మీకు ఒక డైలాగ్ ఇస్తా, మీరు ఇక్కడ ఇటుకలని, మీరు ఇక్కడ ట్యూబ్ లైట్లని పగలగొట్టాలి. ఎవరైతే బాగా చేస్తారో ఆ ఫైట్, ఆ డైలాగ్స్ వాళ్ళే విన్నర్. ఆ పౌరుషం, ఆ రౌద్రంతో చేయాలి. ఆల్రైట్, ప్రాపర్టీస్ ప్లీజ్. మేము ఇటుకలు అన్నాం కదా, ఇటుకల్ ప్లేస్ లో మేము ఇంకా స్ట్రాంగ్ ఒకటి పెట్టాము, అంటే మీ చేతులు హర్ట్ అవ్వకుండా. దట్ ఇస్ థర్మకోల్. అండ్ ఇంకో వైపు ట్యూబ్ లైట్ పెట్టాం. ట్యూబ్ లైట్ ని కూడా మీరు పగలగొట్టాలి. ఓకేనా? ఇలా పగలగొడతారు. ఏం చేస్తారు? ఇక్కడ నుంచి బయలుదేరతారు ఈ గ్లౌస్ పెట్టుకొని పౌరుషంతో, ఈ ఆడాళ్ళ మజాకా నాది అని చెప్పి ఫోర్గా ఠాంగ్ అని పగలగొడతారు. అటువైపు నుంచి 2-3 చుట్టూ తిరుక్కుంటూ జుప్ 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 అని, ఇక్కడ నన్ను ఓడించే ఆడది పుట్టలేదు, పుట్టబోదు, పంగ్ అని దాన్ని పగలగొట్టాలి. రెడీ? ఫస్ట్ ఎవరు? ఆబ్వియస్లీ వాళ్ళే కదా. మంచి డిసిషన్. మెంటల్ వాళ్ళ టీం. వాళ్ళు డిసిషన్ తీసుకున్నాను మిమ్మల్ని పంపించాలని, అందుకే వాళ్ళే ఫస్ట్ పోతారు. రెడీ? నవ్వు తీసాయి, కోపం, యాక్షన్. యాడల మజాకా నాది. Got my face in the mirror, and I wonder what I యాడల మజాకా షోలో నన్ను ఓడించే ఆడది ఇంకా పుట్టలేదు, పుట్టబోదు కూడా. told ya. And I'll be all I can be, but right now, I just wanna be free. I wanna be all I can be. అట్లా పగల కొట్టేసిన అక్క. అన్నారు కదా ఎంత స్ట్రాంగ్ ఇటుకల కంటే స్ట్రాంగ్ ఉన్న థర్మకోలు, రాడ్ల కంటే స్ట్రాంగ్ ఉన్న ట్యూబ్ లైట్లు పగల కొట్టింది అక్క. నువ్వు జనం మీరు ఇచ్చిన గ్లౌజ్ కి పవర్. దానికి పవర్ వచ్చిందా? నీలో లేదా? ఏదో అనుకున్నా. సూపర్, వెరీ గుడ్. మా చిన్ని పాప నేను చెప్పింది చేసింది, బాగా చేసింది. ఆమె కంటే బాగా చేస్తే మీకు గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు మీ ఓన్ ఇన్నోవేటివ్ డైలాగ్స్ కూడా మీరు చెప్పొచ్చు. నేను చెప్పిన లైన్స్ కాకుండా మీరు ఏమైనా వాడుకోవాలి, మీరు ఏమైనా లైన్స్ ఇంప్రొవైజ్ చేయాలి అని అనుకుంటే చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఎవరు వస్తారు? రెడీ? నవ్వు తీసేయ్. నీ ఎదురుగా ఇప్పుడు విలన్ ఉన్నాడు. రెడీ, యాక్షన్. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. యాడల్ ఇక్కడి చెప్పింది ఒకటే చెప్తాయి. సమరం సెట్ చేసుకోప. నువ్వు రాయక్క, తెలుసు కదా ఎప్పుడు పగలగొట్టాలో. ఈ నుంచి డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అట్లా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అని చెప్పి పగలగొట్టిందాడ. రెడీ? ఈ ఆడాల మజాకా షో నాదే అని గట్టిగా అరుచుకుంటూ పగలగొట్టాలి దాన్ని. రెడీ? నవ్వు తీసాయి, కోపం కనబడతలేదు నీకు. అది లేకపోతే నీకు కనబడదా? పిచ్చా నీకు? స్టూడెంట్వి ఏం కాదు, నేను తీసుకెళ్తా కదా. రెడీ, యాక్షన్. ఈ ఆడాల మజాకా షో నాది. రెడీ, తిరుగురా. నన్ను ఓడించే ఆడది పుట్టలేదు, పుట్టబోదు. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. నీకు కనిపిస్తుందా? ఆడాల మజాకా షోలో నీకు కళ్ళు వచ్చాయా? కళ్ళు ఉన్నాయి, నాకు పోలేదు. మరి ఇది ఎందుకు పెట్టుకుంటావు? ఎట్లున్నది తెలుసా? వామ్మో, వద్దు. ఇప్పటి నుంచి అద్దాలు లేకుండా ఇప్పుడు బతుకుతున్నావు. ఓకేనా? ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఇట్లా. నానా బంగారం, కన్నెర్ర చెయ్యి పాప. నీ ఎదురుగా విలన్ ఉన్నాడు. కమ్ ఆన్, యాక్షన్. ప్రగతి, రోష్ని, అశ్విత, అశ్విని. ఏం అటెండెన్స్ తీసుకుంటున్నావా? పౌరుషంతో డైలాగ్ చెప్పమంటే మళ్ళా గుర్తు లేకుండా ఆ అశ్విని వచ్చినావా, ఆ పూజిత వచ్చినావా, చెయ్యి చిన్న డైలాగు. సరే నార్మల్ చెప్పు. యాక్షన్ పో. ప్రగతి, రోష్ని, ఈ ఆడాల మజాకా షో నాది. నన్ను ఓడించేయి, ఆడది ఇంకా పుట్టలేదు, పుట్టబోదు. Right now, I just wanna. నా మాటే శాసనం. I wanna be all I can be.
ఒక్కటి కాదు, నీకు 4 టాబ్లెట్లు పడతాయి రోజుకి. పాప నువ్వు ఇట్రా, సెకండ్ ఛాన్స్ ఇది. ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. ఒసే యాదవ పుల్లవ ఎల్లవ ఈ ఆడాల మజాక షో నాదే. నవ్వకు నవ్వకు, అది పగలగొట్టు. రెడీ, పగలగొట్టు. ఈ షోలో నన్ను ఓడించి ఆడది పుట్టలేదు మంచి కొట్టు. రెడీ రెడీ రెడీ. ఈ షోలో నన్ను ఓడించి ఆడది పుట్టలేదు పుట్టబోదు. రెడీ రెడీ రెడీ. ఈ షోలో నన్ను ఓడించి ఆడది పుట్టలేదు పుట్టబోదు. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, శక్తి ఏంటో చూపెట్టావు, ఆడ శక్తి అంటే ఏంటో చూపెట్టావు. అసలు రాడ్ కంటే బలంగా ఉంటది ఆ ట్యూబ్ లైట్. అంటే ఇటుకలు 1000 ఇటుకల బలం ఉంటది ఆ థర్మకోల్కి. అలాంటిది మీరు పగలగొట్టారు. ఆ పౌరుషమైన డైలాగ్ అంటే సూపర్. సో ఈ టాస్క్ లో ఏ ఒక్కరు సూపర్ గా పర్ఫార్మ్ చేశారంటే, సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మరి కడాయి గిఫ్ట్ వెళ్తుంది ఎవరికి అంటే, ది గిఫ్ట్ గోస్ టు ఇట్స్ సంఘమిత్ర. కాదు, కంగ్రాచులేషన్. I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? సూపర్. సెకండ్ రౌండ్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ? రవి జోక్ చెప్తా. నా బతికే జోక్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్. బాస్ మహారాణి. మాస్ మహారాణి గేమ్ రెడీ ఉంది. గేమ్ చాలా సింపుల్. టీమ్ లో 2 ఉన్నారు. ఒకరు బయలుదేరుతారు, అక్కడ దూకుతారు, అలా అని పరిగెడతారు, అక్కడ నుంచి మళ్ళీ దూకుతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇక్కడ స్టూల్ మీద బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ తీసుకొని స్టూల్ పక్కన నిల్చొని ఆ బాస్కెట్ లో వేస్తారనమాట. ఆ బాస్కెట్ లో నుంచి ఆ బకెట్ లో పడుతుంది. ఓకేనా? సో 90 సెకండ్స్ లో మీరిద్దరు కలిసి ఎన్ని వేసారో లెక్క పెడతా. ఏ ఇద్దరైతే ఎక్కువ వేస్తారో, మీ టీమా వాళ్ళే విన్నర్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ లో మీరు గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముందు నుంచి కరెక్ట్. చూసేయి సెకండ్ రా తొందరగా. ఇదేం దూకుడమ్మా. ఒక్కటే అటోనులోని మత్తు మత్తే ఎక్కించు సెంటు నా సెంటిమెంట్ కూడా. సో ఒక్కడు కూడా బాస్కెట్ లో ఒక్కటి పడ్డది, కానీ బకెట్ లో పడలేదు. అది కౌంట్ చేద్దామా లేదా వీళ్ళ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత. ఓకే, వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇవి వేసినట్టే ఇవాళ. అటోనులోని మత్తు మత్తే ఎక్కించు సెంటు నా సెంటిమెంట్ కూడా. టైమ్ అప్. అబ్బా, ఇద్దరు అందులో బకెట్ లో వేయలేదు కానీ బాస్కెట్ లో మాత్రం వేశారు. మీరు ఒక్కసారి బాస్కెట్ లో వేశారు, కానీ వీళ్ళు 2 సార్లు వేసి గెలుచుకున్నారు.
సో సూపర్ ఫైనల్ రౌండ్ లో అలా సూపర్ గా ఆడి గెట్ చేసుకున్నారు లారెన్ అండ్ హార్డీ. వెరీ గుడ్. తెలియదా లారెన్ హార్డీ? పిక్చర్ కాదు, వరల్డ్ ఫేమస్ కమీడియన్స్. చాలా అద్భుతంగా ఉంటారు. అందమైన జోడీ అది. మీ వల్ల కూడా అంతే నవ్వు వచ్చింది, అంతే ఎంటర్టైన్ అయ్యారు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఆడాల మజాకా అవంతి కాలేజ్ లో ఇవాళ సూపర్ గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ టు ది అవంతి కాలేజ్ స్టూడెంట్స్ కి, అలాగే ఫ్యాకల్టీ, అలా మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ఇండీడ్ అ బ్యూటిఫుల్ కాలేజ్. అండ్ స్పెషల్ గా శ్రీనివాస్ గారు, హూస్ ది పిఆర్ఓ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం 6 to 6:30 ఓన్లీ ఆన్ ఈటీవీ. ఆడాల మజాకా. టాడా, బాయ్, గుడ్ నైట్. ఎప్పుడు అందమైన నడకంటే ఏంటో మా సౌదీ చెప్తుంది. మ్యూజిక్ స్టార్ట్ అయితే తాగే. చిరంజీవి గారు ఇంత దూరం వచ్చారు మమ్మల్ని చూడడానికి భద్రాచలం. నేను మీ అభిమాన నటుని కాబట్టి మీరు నా కోసం వీణా స్టెప్ వేసి చూడాలి.